హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే హూ ఈస్ కేఏ పాల్, ఎవరు ఈయన? ప్రపంచవ్యాప్తంగా ఈయనకి శాంతి దూత అనే ఒక మంచి పేరు ఎలాగ వచ్చింది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీడియా ఇతన్ని ఒక కమీడియన్గా చేసింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కేఏ పాల్ గురించిన విషయాలను మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజైతే కేఏ పాల్ గురించిన విషయాలను తెలుసుకుందాం. కేఏ పాల్ జననం 1963 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన కేఏ పాల్ జన్మించడం జరిగింది. ఇతను ఒక క్రైస్తవ మత ప్రచారకుడుగా గమనిస్తున్నాం. ఇతను రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. అతను యుఎస్లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ GPI, గాస్పల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ GUM సంస్థల వ్యవస్థాపకుడు. అతను చారిటీ సిటీతో పాటు అనేక అనాథ శరణాలయాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్లో ఇతడు నివసిస్తుంటాడు. భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో సాధారణంగా బస చేస్తాడు. ఇతని పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా చిట్టివలస అనే గ్రామంలో బర్నబాస్ సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మొదట హిందూ మతానికి చెందినవారు. తరువాత 1966లో క్రైస్తవ మతంలోనికి మారారు. పాల్ మార్చ్ 1971లో తన 8వ ఏట క్రైస్తవ మతంలోనికి మారాడు. క్రైస్తవ మతంలో అతను ఇవాంజలిస్ట్ ఫాదర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన ప్రస్థానంలో భారతదేశంలో అనేక గ్రామాలలో సువార్తలను ప్రబోధించాడు. తన 19వ ఏట అతను పూర్తి స్థాయి క్రిస్టియన్ మినిస్ట్రీలో చేరాడు. అతని భార్య మేరీ కిలారి. అతనికి 3 పిల్లలు ఉన్నారు. అతని తల్లి 2019 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించింది. తెలుగు, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు. పాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి పరిచయం. అతను కెనడాలోని స్వాన్ రివర్, మానిటోబాలోని లివింగ్ వర్డ్ బైబిల్ కళాశాల నుండి గౌరవ డిగ్రీని పొందాడు. ఇతని వృత్తి గ్లోబల్ పీస్ చారిటీ బియోంగ్ 747SP చారిటీ విమానంలో 148 దేశాల్లో తిరుగుతూ గ్లోబల్ పీస్ చారిటీ ద్వారా క్రైస్తవ మతాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇతని రాజకీయ జీవితం చూసుకునేసరికి 2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2009లో ఎక్కడ పోటీ చేయలేదు, కానీ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 70 స్థానాల్లో పోటీ చేసిన అన్ని చోట్ల పాల్తో సహా అందరూ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పాల్ సోదరుని హత్య కేసులో నిందితుడుగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేశారని అభియోగంపై పాల్ను 2012 మే 21న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని మాట తీరు హాస్యంగాను, నిజం కలిపి వివాదాస్పదంగాను ఉంటాయి. కేఏ పాల్ జీవితం ఆధారంగా SB ఫిలిమ్స్ పతాకంపై తిమోతి దర్శకుడుగా సంతోషమ్మ నిర్మించిన విశ్వ విజేత అనే సినిమా తీశారు. ఇది కేఏ పాల్ అన్నోన్ హిస్టరీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.